నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే అండి. నమస్తే అండి. కామ్రేడ్ సోను కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన లెటర్లో తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనే దాన్ని ఆయన వ్యక్తిగతమే కానీ పార్టీ నిర్ణయం కాదనేది పార్టీ చెప్పినట్టుగా ఉంది. మావోయిస్ట్ మాట ప్రకటన వచ్చింది బయటికి జగన్ పేరుతో. అయితే దీనికంటే ముందు 2 లెటర్లు వచ్చినాయి. ఒకటి సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని ఒక లెటరు, రెండోది ప్రజలకి సంజాయిషి ఇస్తున్నట్టుగా ఒక 4 పేజీల లెటరు 2 వచ్చినాయి బయటికి. ఆ రెండో లెటరు సెల్ఫ్ పిటీతో కూడుకున్నటువంటి లెటర్గా కనిపించింది. వ్యక్తిగత అభిప్రాయమా? వ్యక్తిగత అభిప్రాయమే కావచ్చు, కానీ సెల్ఫ్ పిటీతో ఉంది. అంటే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి మనిషి రాసిన లేఖలాగా ఉంది అది. ఓకే. అంటే మేము చాలా తప్పులు చేసాం, మా తప్పులకి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టామని చెప్పి విపరీతమైనటువంటి సెల్ఫ్ పిటీతో రాసుకున్నాడు ఆయన. ఆ లెటర్ చూడగానే ఇది పార్టీ అభిప్రాయంగా ఉంటుందా అనేది ఒక సందేహం మొదలైంది. అయితే ఆ సందేహానికి నివృత్తి కలిగిస్తూ ఇప్పుడు ఈ జగన్ పేరుతో వచ్చినటువంటి లెటర్, తెలంగాణ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ పేరుతో వచ్చినటువంటి లెటరు కొంత క్లారిటీ ఇచ్చింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ అభిప్రాయం కాదు అన్నాడు ఆయన. అయితే వ్యక్తిగత అభిప్రాయం ఆయనకి మాత్రమే కాదు, ఎవరు ప్రకటన చేసింది మల్లోజుల వేణుగోపాల్ గారు చేశాడు. ఆయన పార్టీ అగ్రనాయకత్వంలో ఉన్నాడు. ఆయన పర్సనల్ ఒపీనియన్ అని ఈయన చెప్పాడు. అంటే ఆయనకి మాత్రమే కాదు, చాలా మందికి అభిప్రాయం ఉంది. అంటే వీళ్ళు అడవుల్లో ఉండి ఏం చేస్తారు, ఆయుధాలు పట్టుకుని ఆయుధాలు వదిలేసి బయటకు వచ్చేస్తే బెటర్ కదా అనే అభిప్రాయం చాలా మందిలో, బయట సమాజంలో ఆ పార్టీ సానుభూతి పరుల్లో కూడా ఉంది. పార్టీ సానుభూతి పరుల్లో కూడా మెజారిటీ ఆయుధాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పెరిగిన టెక్నాలజీలో అడవుల్లో అంటే అజ్ఞాతంలో ఉండటం అనేది కుదిరే పని కాదు. ఎవరైనా ట్రేసబుల్ కాబట్టి ఆ అజ్ఞాతంలో ఉండటం అనేది అయ్యే పని కాదు అనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి విషయం. కాబట్టి బహిరంగంగా పనిచేయచ్చు కదా వచ్చి అని చాలా మందిలో అభిప్రాయం ఉంది, మాట్లాడుతున్నారు కూడా అక్కడక్కడ. ఇలాంటి అభిప్రాయాలు అక్కడ కూడా ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి, పార్టీలో కూడా ఉన్నాయి అనటానికి ఈయన రిప్రజెంటేషన్, ఈయన లెటరే ఉదాహరణ. మల్లోజుల వేణుగోపాల్ గారి లెటరే ఉదాహరణ. సో ఎక్కడైనా 2 లైన్స్ ట్రబుల్ అనేది ఎప్పుడు నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా బయటకు వచ్చినప్పటికీ పార్టీలో దాన్ని ఆమోదించే వాళ్ళు కూడా కొంతమంది ఉండుంటారు. ఈ అభిప్రాయం బయట ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఉంది, బాగానే ఉంది. కానీ వాళ్ళు సాయుధ పోరాటమే చేయాలి, అడవుల్లోనే ఉండాలి, అది ఆ నిర్ణయం మార్చుకుంటే కొంతమంది బతుకుతారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మొండిగా మూర్ఖంగా అలా వ్యవహరించడం వల్ల చచ్చిపోతున్నారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా నష్టాలు చూశారు. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుని ఎన్కౌంటర్లో చంపేశారు. తర్వాత ఆ మధ్య చర్చలకి వైఎస్ గవర్నమెంట్ టైంలో చర్చలకు వచ్చినటువంటి సుధాకర్ని చంపారు, గణేష్ని చంపారు. అప్పుడు చర్చలకు వచ్చినటువంటి గణేష్ని, గాజర్ల రవిని చంపారు. కాబట్టి ఈ మొత్తం ప్రయాణంలో పార్టీని కాపాడుకోవడానికి పోరాట విరమణ ప్రకటించేసి ఆయుధాలు అప్పచెప్పేసి బయటకు వచ్చేసి లీగల్ ఫ్రంట్లో పనిచేయచ్చు కదా అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇదే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశాడు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అది వదిలేసి ఆయుధాలు అప్పచెప్పేసి వచ్చేస్తారు బయటికి, వచ్చేసి లీగల్గా వాళ్ళు పని చేయటం మొదలు పెడితే, వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే పని చేస్తే ఇక్కడ దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా, ఆమోదిస్తుందా, వాళ్ళని అలౌ చేస్తుందా అనేది ప్రశ్న. ఇప్పుడు అడవుల్లో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కాబట్టి అలౌ చేయట్లేదు అనే ప్రశ్న కాదు. వాళ్ళు బయటకు వచ్చి ఆయుధాలు లేకుండా పనిచేసిన స్టేట్ అలౌ చేస్తుందా అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు జగన్ గారి ప్రకటనలో కూడా అంటే పార్టీ సాయుధ పోరాట విరమణ చేయాలని అనుకోవడం లేదు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ
అసలు ఆయుధాలు అప్పచెప్పి బయటకు వచ్చి వాళ్ళ పద్ధతుల్లోనే వాళ్ళు పనిచేస్తే గవర్నమెంట్ ఎలా చేస్తుందా, ఊరుకుంటుందా, ఉపేక్షిస్తుందా అనేది ప్రధానమైనటువంటి కీలకమైన ప్రశ్న. అది జరగదు. అంటే నిషేధం ఎత్తివేయాలా? నిషేధం ఎత్తివేసినా, వాళ్ళు బయటకు వచ్చి పనిచేసినా వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు లేనప్పుడు వాళ్ళు ఏ ఏరియాలో పనిచేయాలనుకున్నారో ఆ ఏరియాలో వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో పనిచేస్తే అది ప్రభుత్వానికి ఎప్పుడైనా తలకాయ నొప్పి. ఎందుకంటే వాళ్ళు భూ సమస్య మీద ఆ మధ్య చర్చలకు వచ్చినప్పుడు ప్రభుత్వంతో, వైఎస్ ప్రభుత్వంతో చర్చలకు వచ్చినప్పుడు భూ సమస్యని ప్రధానమైనటువంటి ఇష్యూగా ప్రభుత్వం ముందు పెట్టారు. పెట్టినప్పుడు దాన్ని పరిష్కరించడం అనేది అంత ఈజీ కాదు అనే విషయం అర్థమైపోయి వాళ్ళు చేతులు ఎత్తేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. మళ్ళీ వీళ్ళతో ఈ ఇష్యూ మీద చర్చలు జరపడం కంటే చంపేయటమే బెటర్ అనుకున్నాడు ఆయన రాజశేఖర రెడ్డి. నల్లమల్లో విపరీతమైన కోంబింగ్ జరిగి అక్కడ సల్వాజూడం లాగా ఇక్కడ కూడా గ్రీన్ టైగర్స్, ఎల్లో టైగర్స్, వైట్ టైగర్స్ ఇలా రకరకాల పేర్లు పెట్టి ప్రైవేటు అంటే ఒక రకంగా ప్రైవేట్ ఆర్మీని ప్రోత్సహించి వాళ్ళని నిర్మూలించాడు. అక్కడ కుమ్మింగ్ ఆపరేషన్స్ పెట్టి ఎవరు చంపారో తెలియని హత్యలు అనేకం చేసి మొత్తానికి నల్లమల వేకేట్ చేయించగలిగాడు. కాబట్టి అలౌ చెయ్యరు అనేది నా పర్సనల్ ఒపీనియన్. గవర్నమెంట్ అలౌ చేయదు, ఏ గవర్నమెంట్ అయినా కానీ. అంటే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మేము ఎర్ర జెండాలు పాతినటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలి, లేదు దున్నేవాడికే భూమి, వాళ్ళ దగ్గర ఇంత భూమి ఉంది దాన్ని ప్రజలకు పంచవచ్చు కదా, లేదు ప్రజల నుంచి భూమి తీసుకుని కార్పొరేట్లకు ఇవ్వడం తప్పు, దాని మీద మేము నిరసన తెలియజేస్తున్నాం, మీరు ఆ పని చేయకండి అంటే ప్రభుత్వం ఆగుతుందా? ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి. వాళ్ళు కార్పొరేట్ల కోరికలు తీర్చడం తప్ప ఇంకోది వాళ్ళకి ప్రధానం కాదు. వీళ్ళ కోరికలు పట్టించుకోవాలనే రూల్ ఏం లేదు. కాకపోతే వీళ్ళు బయటకు వచ్చేసి రాజకీయ కార్యాచరణ కూడా ఆపేసి కేవలం ఏదో పార్టీ ఆఫీస్ పెట్టుకుని ఎప్పుడప్పుడు అడపాదడప ఒక మెమోరాండం ఇచ్చే పరిస్థితిలో తమని తాము కుదించుకోగలిగితే అప్పుడు కార్యాచరణ లేకుండా అప్పుడు అలో చేయొచ్చు. లేదు మావోయిస్టు పార్టీని యాజ్ ఇట్ ఈస్గా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసినా ఉంచవచ్చు. అంతకు మించి వేరే మార్గం వాళ్ళు అలో చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. పర్టికులర్గా అమిత్ షా గారు అలో చేయడు. ఆయన ఆల్రెడీ ప్రకటించాడు, ఆయన రాజ్యాంగాన్ని కూడా పక్కన పారేసి వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు ఆయన, మార్చి 31, 2026 ఆఖరి మావోయిస్టుని చంపేస్తాను అని చెప్పాడు ఆయన. 2026 తర్వాత మావోయిస్ట్ అనే వాళ్ళు ఉండరు అనే అభిప్రాయం చెప్పాడు ఆయన. చెప్పాడు. ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంటే ఒక పక్కన మేము చర్చలకు సిద్ధం అన్నప్పుడు మాట్లాడలేదు. ఆ చనిపోయినటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు గారు చనిపోవడానికంటే ముందే ఆయన మేము చర్చలకి సిద్ధం అన్నారు. చర్చలకి సిద్ధం అంటే అదేదో లొంగుబాటు ప్రకటనలా చూడక్కర్లేదు, దౌత్యం ఉంటుంది. చర్చలు అనేది కూడా ఒక రకంగా ఒక పోరాట రూపంగానే చూడాలి. అంటే యుద్ధంలో దౌత్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడు వెళ్ళి రాయబారం నడిపాడు కదా, అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనే దాంతో సంబంధం లేకుండా అలా ఒక దౌత్య సంబంధాలు నెరపడం కోసం ఒక ప్రకటన చేశారు వాళ్ళు, మేము చర్చలకి సిద్ధమని. దానికి ఏ రకమైన రియాక్షన్ ఇవ్వలేదు. అయితే బండి సంజయ్ గారు చర్చలు లేవు, చర్చించటాలు లేవు, అసలు మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పి మాట్లాడాడు ఆయన. సో చర్చల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రమూ ఇంట్రెస్ట్ లేదు, చంపడం మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది అనేది క్లియర్. ఎందుకు చంపాలి అనుకుంటున్నారు? ఒక ఐడియాలజీగా దాన్ని ఉండకూడదు ఈ దేశంలో అనుకున్నారు కాబట్టి ఆ ఎండ్కి వెళ్ళి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆ ఎండ్కి వెళ్ళి ఆలోచిస్తున్న వాళ్ళు వీళ్ళు లీగలైజ్ అయితే ఓకే చెప్తారా, ఒబే చేస్తారా, ఎలో చేస్తారా అనేది ప్రశ్న. ఒకవేళ ఎలో చేయకపోతే ఇప్పుడు బయటికి రావాలి అంటున్న వాళ్ళందరూ జవాబుదారీ తీసుకుంటారా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అంటే ఎవరు తీసుకోరు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఒక జనరల్ ఒపీనియన్ విపరీతంగా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి సానుభూతితోనే బయటకు వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ కేవలం బయటకు వచ్చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది భ్రమ. యాక్టివిటీ పూర్తిగా
అసలు ఇంకేమీ ఆలోచించకూడదు. ఆ బ్రెయిన్ డెడ్ చేసేసుకుని అది ప్రస్తుత ప్రపంచం ఎలా నడుస్తుందో దానిలోకి పెట్టేసేయాలి.